వినాయకుడికి కావాల్సినవి ముందు రోజు తెప్పించుకున్నాను. మక్క బుట్ట, ఉమ్మెత్త పూలు, ఇది వినాయక చవితి రోజు తెంపాను. పత్తిరి, పువ్వులు, సహస్రనామాలు చేసుకుంటే పువ్వులు, లేదంటే నామాలు చదువుకుంటే పువ్వులు వేయటం. ఇది ఏంది, తుమ్మి పూలు వినాయకుడికి చాలా శ్రేష్టం. ఈ ఆకు ఉమ్మెత్త ఆకు, పువ్వు, ఎలక్కాయ, అట్టిపళ్ళు, సున్నం, జాజు, పువ్వులు, కదంబ పుష్పాలు నిన్న సాయంత్రం అల్లి పెట్టుకున్నవి. ఎల్లో కలర్ పువ్వు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. రావి ఆకులు, తులసి ఓన్లీ వినాయక చవితి రోజే పెడతారు. మామిడాకులు, మాచిపత్రం, ఉత్తరేణి, దోసకాయ, దానిమ్మ, గరిక, ఉత్తరేణి. ఇంకేం ఇష్టం. గరిక 21 కట్టి పెట్టుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా కూడా తీసి పెట్టుకున్నాను పక్కకి. అరటిపళ్ళు ఇవన్నమాట మొత్తం. ఇంకా సరిపోతాయి ఈరోజుకి. కదంబ పుష్పాలు ఉన్నాయి, మల్లెపూలు. ఇవన్నీ ఒక్క కవర్లో పెట్టి లోపల పెట్టాలి. టైంకి తీస్తే సరిపోతుంది. దేవిని సాగనంపుతున్నాను. అగరబత్తులు ముట్టించేసి హారతి కూడా ఇచ్చేసాను. అమ్మవారిని పంపించాలంటే కూడా ఎంత బాధ అవుతుందో తెలుసా. పువ్వులు ఎంత బాగున్నాయి చూడు. నిన్న పెట్టినవి అస్సలు అమ్మవారిని కదపబుద్ధి కావట్లే. మొత్తం కలిపి వేయలేం కాబట్టి ఇదండి ఇసుక లింగం, ఇసుక శివయ్య ఎంత బాగున్నాడు చూడండి. ఇంకా నీళ్ళలో వేయడానికి తీసుకెళ్తున్నాను. పువ్వులు ఇట్లాగే పెట్టి అంతే నీళ్ళల్లో కలిపేసి వస్తాను. గౌరీదేవిని తీసేసుకొని వినాయకుడిని పసుపు, గౌరీదేవి గౌరీదేవిని సాగనంపుతున్నాను. పోయిరా గౌరమ్మ పోయిరావమ్మ, మళ్ళీ ఏటికి మళ్ళీ రావమ్మ, మా ఇంటిని ఆనంద వనములో తెలియాడాలి. పోయిరా గౌరమ్మ పోయిరావమ్మ. నేను బయటికి వెళ్ళలేను కాబట్టి ఇక్కడే నిమజ్జనం చేసేస్తాను.
ఈసారి కూడా తెలియదు కానీ అన్నింటిలో మేమే గెలిచాము అని అతని ప్రభుత్వం ప్రజల్ని మాయ చేసింది. ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ అతని ప్రజలతో ఏం చెప్పింది తెలుసా? వీళ్ళు మన 5 రకాల ఫైటర్ జెట్లను తీసేశారు, మన మిలిటరీ బేస్లను డిస్ట్రాయ్ చేశారు. వీళ్ళకి భయపడి మనం ఎవరో ఆర్యమాషి న్యూస్ యాంకర్లు జర్నలిస్ట్ చేసిన వారంట. అక్కడి మిలిటరీ అఫీషియల్స్, దేశ డిఫెన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మాట. మరి మీకు ప్రూఫ్స్ ఉన్నాయా అని పోయిరా శివయ్య పోయిరావయ్యా. కొన్ని నీళ్ళు పోసుకొని శివయ్యని ఇందులో వదిలేస్తాను, ఇంకా బావిలోకి వదిలేస్తాను. చూసిన ఇలా వచ్చిన వాటిని కొన్ని నీళ్లు పైన చల్లుకొని కొన్ని తాంబలంలో వేసుకొని ఓం నమః శివాయ గౌరీదేవి సాధనానికి వెళ్తున్నాను. మా గణేష్ పూజ అయిపోయిందండి. ఎందుకు బాగా చూస్తున్నారు? చింతకాయ చట్నీ, పొట్లకాయ పెరుగు, చప్పటి ఉండ్రాళ్ళు, కుడుములు కూడా అంటారు, నెయ్యి, బెండకాయ దప్పడం, సోరకాయ ముక్కలు, సోరకాయ కర్రీ, నువ్వుల పొడి వేసి, అదేంటి పాయసం, గణపతి పాయసం. ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది. పూజ అయిందో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అంతే అండి, ఉంటా మరి. హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాకే పడుతుంది. హ్యాపీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు.